మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం పేరేంటి? అందులో కథేంటి? కథాంశమేంటి? దర్శకుడు కొల్లి బాబీ ఈసారి మెగాస్టార్ ను తెర మీద ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు? సినిమా మేకింగ్ ఎలా ఉండబోతోంది? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ప్రస్తుతం విశ్వంభరతో జనం ముందుకు రాబోతోన్న మెగాస్టార్ మరో చిత్రానికి కూడా రెడీ అవుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై కేఎస్ రవీంద్ర అలియాస్ కొల్లి బాబీ దర్శకత్వంలో వస్తోన్న చిరంజీవి 158వ చిత్రం పేరు కాకా అని డిసైడ్ చేశారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లిమ్స్ మెగా అభిమానుల్లో కొత్త పూనకాలకు అవకాశమిస్తోంది. ఆక్వా సంస్థలో పనిచేస్తోన్న సత్యం పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఇది సత్యం మాట, మీకేమైనా డౌటా అనే డైలాగుతో పాటు మిగతా సంభాషణలు సినిమా అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. కాకా మూవీకి సంగీతం అందించిన తమన్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు. గ్లిమ్స్ కు గ్యాంగ్ లీడర్ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రజెంట్ చేస్తూ చిరు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. తెలుగు తెరపై ఇప్పుడు విశ్వంభర క్రేజ్ కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై రెట్టింపు స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్న ధోరణితో సినిమాను కాస్త వాయిదా వేస్తూ వస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న కొత్త పోస్టర్ విడుదల చేసి అభిమానుల్లో ఆశలు రేకెత్తించారు. విశ్వంభర లేటుగా వచ్చిన బాక్సాఫీస్ బద్దలైపోద్ది, రాసి పెట్టుకోండి అంటూ వశిష్ఠ చేసిన మాస్ కామెంట్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచ్చింది. దర్శకుడి కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే సినిమాపై టీం కు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. సోషియో ఫ్యాంటసీ కథ, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, కీరవాణి సంగీతం ఇవన్నీ కలిసొస్తే విశ్వంభర మెగాస్టార్ కెరియర్ లో మరో స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిరంజీవి పుట్టినరోజునే ఆయన 158వ సినిమా గ్లిమ్స్ ను కూడా విడుదల చేస్తూ సినిమా పేరు కాకా అని ప్రకటించారు. కాకా గ్లిమ్స్ కు చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఒక ప్రముఖ పాటను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడారు. ఇప్పుడు ఆ మ్యూజిక్ మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. దర్శకుడు కొల్లి బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తోన్న రెండవ చిత్రం ఇది. ఈ గ్లిమ్స్ లోని షాట్స్ సినిమా అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో ఆక్వా సంస్థలో పనిచేస్తోన్న సత్యం పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. అందులో ఒక కీ చైన్ స్పెషల్ గా కనిపిస్తోంది. దీని వెనక ఏదో భారీ కథే ఉండి ఉంటుందని అర్థమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. అలాగే వింటేజ్ లుక్స్ ను కూడా తీసుకొచ్చారు. ఈ చిత్రంలో చిరంజీవి ప్రస్తుతం అండ్ గతం అనే రెండు కోణాల్లో కనిపించనున్నట్టు షార్ట్స్ ని చూస్తే తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ సత్యం పాత్రలో కనిపిస్తూ సందర్భాన్ని ప్రకారం ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే కాకా పాత్రలో చిరంజీవి కనిపించే ఛాన్స్ ఉంది. భాషలో రజనీకాంత్ పాత్రను తలపించేలా చిరంజీవి రోల్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న కాకా రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలోనే విశ్వంభరను ఈ దసరాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాకా మూవీలో చిరంజీవితో పాటు నివేదా పేతురాజ్, సునీల్ లాంటి అగ్రనటులు కనిపిస్తారు.